హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరద నీటి ఉధృతితో నాలాలు పైకప్పు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. యూసఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్ లో 15 రోజుల క్రితం నాలాపై కప్పు కుంగిపోయింది. తాజాగా కురిసిన వర్షంతో నాలా పైకప్పు మొత్తం కూడా కూలిపోయింది. యూసఫ్గూడ నుంచి శ్రీనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. త్వరగా నాలా పైకప్పును రిపేర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. వ్యాప్తంగా గత 3 నెలలుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే చాలా ప్రాంతాలలో మనం ప్రతినిత్యం చూస్తున్నాం. వాటర్ ఎక్కువ రావడం కారణంగా ఇటు చిన్న చిన్న గల్లీలు కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమం అవుతున్నాయి. మనం ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు చాలా ప్రాంతాలను కనుక గమనించినట్లయితే చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా అయితే ఇటు నాలాలు కూడా కింద కూలినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి యూసుఫ్గూడలో ఉన్న లక్ష్మీ నరసింహ నగర్ కాలనీలో అయితే ఉన్నాం. మనం ఇక్కడ ఎల్ఎన్ నగర్ అని పిలుస్తారు. ఎల్ఎన్ నగర్లో గత 15 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం కురిసిన సమయంలో అర్ధరాత్రి వేళలో అయితే నాలా కూలడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షాపులు అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే షాపులు నడవట్లేదు. ఇది అయితే నాలా ఏదైతే కూలిందో దీనికి సంబంధించినటువంటి చెత్త మొత్తాన్ని కూడా ఏదైతే కూలినటువంటి వాటన్నింటినీ కూడా తీసి ఇక్కడ రోడ్డు మీద పెట్టడంతో అయితే ఇరువైపులా వెళ్ళడానికి రావడానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పవచ్చు. గత 15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మనం ఇక్కడ కొన్ని షాపులను కనుక గమనించినట్లయితే షాపులన్నీ కూడా దానికి సంబంధించినటువంటి బేస్మెంట్ వరకు కూడా ఉన్నటువంటి మెట్లన్నీ కూడా కూలడం జరిగింది. ఆ కూలిన వాటన్నింటినీ కూడా తీసి ఇక్కడ కింద పెట్టడం జరిగింది. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి మోరీపై ఏదైతే నాలా ఉందో నాలాపై ఉన్నటువంటి స్లాబ్ కూడా కూలినటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. గత కొద్ది రోజులుగా 15 రోజులు దాటినప్పటికి కూడా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ సంబంధిత శాఖల అధికారులు కానీ ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి షాపుల వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు. ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్ళేందుకైతే పూర్తి స్థాయిలో 2 వీలర్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రతినిత్యం ఇది ప్రధాన రహదారి కావడంతో ఇటు ఎల్ఎన్ నగర్ దీనికి సంబంధించిన నేపథ్యంలో ఎల్ఎన్ నగర్ నుంచి ఇటు శ్రీనగర్ కాలనీ కానీ ఇటు అమీర్పేట వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా ఇది కొంత కంఫర్టబుల్గా ఉండేటువంటి రోడ్డు. ఈ షార్ట్కట్ రోడ్డు కావడంతో ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో దీన్ని 2 వీలర్స్ కూడా రాకుండా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కుంగడం కారణంగా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఇదంతా కూడా మళ్ళీ కుంగి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అన్నటువంటి భావించినటువంటి ప్రజలైతే పూర్తి స్థాయిలో ఇక్కడ రాకపోకలు అనేటివి కూడా లేకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా వీటిని అడ్డుకోవడం జరిగింది. కానీ ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే అతను ఇక్కడ ఎవరు కూడా వచ్చేసి ఇక్కడ పట్టించుకున్నటువంటి నాదులు లేదని చెప్పేసి కూడా ఇక్కడ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ కొంతమంది షాపుల వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఈ క్రమంలో ఇక్కడ షాపులకు సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ షాపుల ముందు ఉన్నది. ఇక్కడ చెప్పండి, ఈ షాప్ మీదేనా? ఇది మాదే షాప్. ఇది అంటే ఇది ఎన్ని రోజుల క్రితం కూలింది? ఏ సమయంలో? దగ్గర 18 డేస్ అవుతుంది. నైట్ పూట 1 o'clock భారీ వర్షం పడినాక కూలింది. ఈ 40 సంవత్సరాల పాత కాలువ ఇది. భారీ వర్షం వస్తే కూలిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఇది అయి ఒక 15 రోజులు అయింది కానీ ఇప్పుడు దాకా వచ్చి చూడలే, ఏం రెస్పాన్స్ ఇవ్వలే. ఇది ఎప్పుడు దాకా ఇట్లా పెడతారో ఏమో మాకు అర్థమవుతలేదు. కారోబార్ బిజినెస్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంట్లో పండుకోవాలంటే చాలా భయం. అంటే మామూలుగా ఇది పడ్డాక మీరు ఇక్కడ అన్నటువంటి మున్సిపల్ అధికారులకు వీళ్ళకి సమాచారం ఇచ్చిల్లా? వాళ్ళు ఇక్కడికి ఇచ్చినాం, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. రేపు అవుతుంది, ఒక 10 days అవుతుంది అని అదే మాటలు చెప్పి పోతున్నారు. రెస్పాన్స్ అయితే ఏం లేదు. దోమలు వస్తున్నాయి, దీనివల్ల రోగాల జనాలకి జ్వరం వచ్చి అది అవుతున్నాయి. 10 రోజుల నుంచి పాపకి జ్వరం వచ్చింది. అంటే ఇక్కడ అధికారులు వచ్చి చూసిపోయిన అనంతరం కూడా ఇక్కడ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయా? వర్క్ మొదలు పెట్టినట్టు ఎవరు రాలే. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. పెళ్లి చూపులకు ఇప్పిస్తాం కదా, అట్లా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా ఒక్కసారి కూడా రాలే. ఉట్టిగా ఎలక్షన్ ఉన్నప్పుడు ఓటులు అడగడానికి వస్తారు అంతే. మాకు ఓటు వేయండి అని 3 సార్లు గెలిచినారు. ఇక్కడ ఏం చేస్తలేరు. అంటే గతంలో సమస్యలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు స్పందించేదా? ఇక్కడ ఏ విధంగా సమస్య అయితే రాలే. ఇప్పుడు వస్తే కూడా ఆయన వస్తలేడు. సో మీరు ఫైనల్గా ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే ఇటు అధికారులను కానీ ఎట్లా ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? కోరుకట్టేది ఒకటే, తొందరగా ఇది చేస్తే మాకు కూడా బిజినెస్ చేసుకోవాలంటే మెయిన్ రోడ్ ఇది. రోడ్ బ్లాక్ అయింది. మాకు పడితే ఎట్లా? మొత్తం అక్కడ చూడండి, మొత్తం కూలిపోయి అది అయింది. పిల్లలు పడతారు. ఏమన్నా ప్రాబ్లం జరిగితే ఎవరు బాధ్యత? దీనికి ఎవరు తీసుకుంటారు? పిల్లలు కానీ ఏమైనా అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?
సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క కాల్వ ఉందో ఈ నాలా మొత్తం కూలి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకుంటే అధికారులు మాత్రం వచ్చి చూసి వెళ్తున్నారో తప్ప ఇక్కడ ఎలాంటి చర్యలు కూడా చేపట్టకపోవడం కారణంగా ఇటు చిన్న చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ఈ మురికి కాలువ వల్ల దోమలు కూడా అత్యధికంగా ఇటు కాలనీ మొత్తం కూడా వ్యాపిస్తున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు అయితే స్పందించి ఇక్కడ నాలా నిర్మాణం చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే దోమలు రాకుండా ఈ యొక్క చర్యలు కూడా చేపట్టాలి, డివార్మింగ్ సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లయితే ఇటు పిల్లలు కూడా ఇటు వ్యాధులే ఇటు మనం చూస్తున్నాం ఇప్పటికే సీజనల్ కావడంతో చాలా రకాలైనటువంటి జబ్బులు కూడా వస్తున్నాయి. ఇటు మలేరియా కానీ టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్న నేపథ్యంలో పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అమైపోయింది. అంతేకాకుండా నాలా ఓపెన్గా ఉండడం కారణంగా చిన్నపిల్లలు అటువైపుగా వెళ్లకుండా చూడడం కొంత ఇబ్బందిగా మారుతుంది. ఖచ్చితంగా అధికారులు కానీ స్పందించి పనులు మొదలుపెట్టినట్టయితే వెంటనే ఈ పనులు కూడా పూర్తి చేస్తే ఇక్కడ వ్యాపారాలు కూడా తిరిగి గతంలో ఏదైతే విధంగా వ్యాపారాలు నడిచో ప్రస్తుతం వ్యాపారాలు కూడా కొనసాగనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఈ కాలనీవాసులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాసనసభ్యులు కూడా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ కాలనీవాసులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్య గత 15 రోజులు దాటినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా అయితే ఈ యొక్క సమస్య ఉందని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి తమ సమస్యను పరిష్కరించినట్లయితే తమ పిల్లలు కానీ ప్రాంతవాసులకు కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలని వారైతే ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.